వీరభద్రకు సార్ నమో నమ. చాలామంది మతోన్మాదులు ఏం చెప్తుంటారంటే సతీ సహగమనం, ఇది మన మూఢనమ్మకం. మన మూఢనమ్మకాలతో ఎప్పుడు లేము రానాయన. ఇది అప్పట్లో ఎందుకు జరిగిందంటే ముస్లింలు దండయాత్ర చేసేటప్పుడు, రాజులు ఓడిపోయినప్పుడు ఈ మొఘలులు ఆడవాళ్ళని బానిసకి చేసుకొని లైంగిక వాంఛలు తీర్చుకుంటారు. ఆ విధంగా గౌరవం పోతుంది, వీళ్ళ నుంచి ఉండకూడదని వాళ్ళే పొడుచుకోవడం, అగ్నిఘాతం జరిగింది నాన్న. ఇవన్నీ మీకు తెలుసు. శవాలతో కూడా లైంగిక వాంఛ తీర్చుకున్న రాక్షసులు ఉన్నారు అప్పట్లో. ఇవన్నీ మన చరిత్ర పిల్లలకు తెలుగు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ రాజా రామ్మోహన్ రాయ్ వచ్చి క్రిస్టియన్లో దిగినాడు. ఆయన దిగి ఏదో ఇవంతా అపూత కల్పనలు, ఈ మూఢనమ్మకాలని హిందువులను ఎట్లా చెప్పి దాన్ని బ్రెయిన్ వాష్ చేసి అది అట్లే సంఘ సంస్కర్త అంటారు. ఎవరు? రాజారామోహన్ రాయ్. వాళ్ళ నుంచి ఏం లేదన్నా మనం ఎప్పుడు జ్ఞానవంతులు. మన నుంచి ప్రపంచం నేర్చుకోవాలి విద్య. ఎందుకంటే ఈరోజు భారతదేశం చూసి ఏం నేర్చుకోవాలి? ఐకమత్యం ఎట్లుండాలా, అన్నదమ్ములు ఎట్లుండాలా, కుటుంబ గౌరవాలు ఎట్లుండాలా, సాంప్రదాయాలు ఎట్లుండాలా, భారతదేశం చూసి ప్రపంచాలను నేర్చుకోవాలి. విశ్వగురు నా భారత్. ఈ తెలుగు మనకి నీతులు చెప్తున్నారు వీళ్ళు సరిగ్గా పాటించకుండా. జయభద్ర.